హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇవాళ ఇంట్లో చాలా రకాల వంట చేస్తున్నానండి. బాబు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు కదా, ఇవాళ 10 రోజులు అయిపోయింది, సెలవులు అయిపోయినాయి. అయితే పొద్దునే వంట చేసి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోవాలి కదా, అందుకే నేను పులిహోర ఇవన్నీ చేశాను. ఈ లోపల మేము గుడివాడ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా చాలా లేట్ అయిపోయింది. మాతో పాటు మా అన్నయ్య, మా ఆడపడుచు గారు అందరూ వచ్చారు. మేము ఫ్యామిలీ అందరూ కలిసి నాన్నని దింపేసి వస్తాం విజయవాడ వరకు అని. అందరూ ఫ్యామిలీ టూర్ గా ఉంటదని మా నాన్నకి సరదాగా దింపేసి వస్తాం హ్యాపీగా అని మేము అందరూ వెళ్ళిపోతున్నాం. నాన్నకి వచ్చింది రాజస్థాన్ పోస్టింగ్. అక్కడే మేము 3 years ఉండి వచ్చాం రాజస్థాన్ అల్వర్లో. కానీ నాన్నకి పోస్టింగ్ వచ్చింది రాజస్థాన్ గంగానగర్ లో. అయితే మేము అందరూ వెళ్ళిపోయాం. ట్రైన్ మాత్రం చాలా స్పీడ్ వెళ్తుంది. ఇటువైపు వస్తే ఇది రామర్పాడు స్టేషన్. ట్రైన్ ఇటు సైడ్ కూడా చూస్తున్నారా, చాలా చాలా ఖాళీగానే ఉన్నాయి. ఇటువైపు వచ్చి అన్న చెరువులు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇటు సైడ్ వచ్చి హన్సిక గారు, హర్షిత, అన్నయ్య అందరు ఇటు సైడ్ కూర్చున్నారు. మేమైతే వెనక కూర్చున్నాం. ఎందుకంటే అన్న చెరువులు కబుర్లు చెప్పుకుంటున్నారని మేము పక్కకి కూర్చున్నాం. మేము అలా ఎక్కడికి వెళ్ళిపోయినా సరదాగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. మేము ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తాం. అందుకు నేను ఏం చేశానంటే, నేను ఇలాగ ఎంజాయ్ చేస్తున్నాను కదా, మీ అందరికి కూడా విజయవాడ టూర్ ఎలాగుంది చూపించబోతున్నాను. ఇదిగో చూసేయండి. మనం విజయవాడ అందమే వేరు కదా, విజయవాడలో మాకు అన్ని దొరుకుతుంది కదా. మేము కూడా ఎప్పుడెప్పుడు వెళ్తాం విజయవాడ. అయితే ఏమైంది అంటే, నేను కూడా మీ అందరికి చూపిస్తున్నాను విజయవాడ ఎలాగుంది, విజయవాడ అందం ఎలాగున్నాయి. మనకి విజయవాడ అన్ని రేట్లు సరుకులు రీజనబుల్ గా ఉంటది. బట్టలైనా, కరెంట్ సామాన్యైనా, ఇంటి సామాన్యైనా, ఏదైనా మనకి అక్కడ విజయవాడలో హోల్సేల్ రేట్ గా దొరుకుతుంది కదా. ఇంతకుముందు మేము కూడా చాలాసారి విజయవాడ అలాగా టూర్ లాగా వెళ్ళిపోయి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, అసలు ఖాళీ ఉండదు. అయితే మేము ఇలాగా ట్రైన్లో వెళ్ళిపోతున్నాం. మా ఆడపడుచు గారు వస్తే నాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ అది. నాకు ఇంకెవరు లేరు ఇక్కడ దగ్గరే. మా పెద్ద ఆడపడుచు గారు అయితే హైదరాబాద్ లో ఉంటది. అది ఎప్పుడో ఒకసారి వస్తుంది, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇంకా మాకు ఉండేది ఇక్కడే మా ఆడపడుచు గారు మచిలీపట్నం. మా అత్తయ్యనా, మా మావయ్యనా, మా ఆడపడుచు మనకి అన్ని, మా అన్నయ్య అందరూ మాకు ఎప్పుడు తోడుగా సపోర్ట్ గా మాకు నుంచుంటారు. కాబట్టి మా అన్నయ్య ఉంటే చాలు, ఇంకా మా ఆడపడుచు గారు ఉంటే చాలు మాకు అని మేము అలాగా వెళ్ళిపోతున్నాం. నాన్ని చక్కగా హ్యాపీగా దింపి చూస్తామని. ఇంట్లో పని అయితే ఎప్పుడో జరుగుతూనే ఉంటాయి కదా, అందుకే పని అన్ని వదిలేసుకొని విజయవాడ టూర్కి వెళ్ళిపోతామని చక్కగా వెళ్ళిపోతున్నాం. అయితే మేము ఏమైందంటే ఇప్పుడే ఇటు వచ్చాం కదా, ఇది రామర్పాడు స్టేషన్ దాటగానే ఇంకా ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది చూడండి. ఆ ట్రైన్ ఎంత అందం ఉన్నాయి, మళ్ళీ చాలా చాలా లాంగ్ ఉంది. అసలు కౌంటింగ్ చేయలేకపోయాం, అంటే ఎంత లెంతీగా ఉంది ఆ ట్రైను. ఇప్పుడే మేము విజయవాడ దగ్గర దగ్గర వచ్చేసాము. విజయవాడ స్పెషల్ అంటే అమ్మవారు కదా, దుర్గమ్మ అమ్మవారు కదా. అయితే మేమైతే ఇప్పుడు రాలేదు. ఇదిగోండి, ఇదిగో విజయవాడ స్టేషన్ వచ్చేసాం మేము. ఇక్కడే చాలా చాలా రష్గా ఉన్నారు, జనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటారు అన్నారు. మాకైతే 2 నంబర్ ప్లాట్ఫామ్ కు వస్తుంది అన్నారు. ఇప్పుడైతే మేము చూడలేదు కదా, ఎలా చెప్పగలం. అందుకే ఇప్పుడే ట్రైన్ ఎక్కడ ఆగుతుంది చూసి మేము బయట వ్యూ మీ అందరికి చూపిస్తాను. ఇలాగ ట్రైన్ మాత్రం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అందుకే 1 గంటలో వచ్చేసాం విజయవాడ. ఇప్పుడే నాన్నకి అన్నం పెట్టి దానికి 2 o'clock ట్రైన్ ఉంది అన్నారు. మేము విజయవాడ వచ్చేసరికి 1 అయిపోయింది. నాని అయితే ఫుల్ ఎక్సైట్ గా ఉన్నారు, ఎందుకంటే ఫస్ట్ పోస్టింగ్ వెళ్తున్నారు. 2 years కష్టపడి దాని డ్రీమ్ సాధించారు కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా. వాళ్ళు ఎప్పుడు మేము డాడీ లాగా ఉండాలి, మమ్మీ డాడీ లాగా ఉండాలి అని అనేవారు. అయితే మా హస్బెండ్ కూడా 23 years మిలిటరీ సర్వీస్ చేసి ఇంటికి వచ్చారు. ఒక్కో టైం ఎలాగ ఉంటే మా హస్బెండ్ కోసం వెయిటింగ్ చేసేవారు. ఇప్పుడే అదే ప్లేస్కి వచ్చి మా అబ్బాయికి పంపించాల్సి వస్తుంది. సేమ్ ప్రింట్ టు ప్రింట్ దిగారు. ఇండియన్ ఆర్మీ సన్, ఇండియన్ ఆర్మీ కదా. అయితే చిన్న బాబు కూడా ఇంకా ఇండియన్ ఆర్మీకి వెళ్ళిపోతాను అన్నారు అంటున్నారంటే ట్రైనింగ్ లో ఉన్నారు. ఈ లోపల మేము ఏం చేశామంటే, మా ఆడపడుచు గారు పులిహోర తెచ్చారు కదా, ఇంకా అది ప్యాకింగ్ చేయలేదు.
అయితే ఏమైందంటే మా హస్బెండ్ నేను ప్యాకింగ్ చేస్తున్నాను. నాని కోసం పులిహోర తెచ్చారు. చాలా బాగా చేస్తారండి పులిహోర ఈడు అసలు. ఒక కేజీ తీసుకొచ్చామంటే 5 కిలోల కేజీ తీసుకొచ్చారు. అది మోయలేక అందరూ తెచ్చాం, కానీ తినాలి కదా. అయితే ఇటు వచ్చి ఎక్స్ప్లెనేటర్కి వచ్చి మా ఆడపడుచు గారు చాలా భయపడిపోతుంది. అమ్మో అలాగలా కష్టపడి ఎక్కేసాము, ఇప్పుడే నానికి ట్రైన్ టైం అయిపోతుంది కదా. అయితే సరే నానికి ఒక ముద్ద పెట్టేస్తామని బిర్యానీ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడే నానికి అన్నం పెడతాను నేను. నానితో ఇంకా టెన్షన్ పడిపోతున్నారు. ఎందుకు ఇప్పుడే మనకి ట్రైన్ టైం అయిపోతుంది, నేను ఇంక వెళ్ళిపోతాను అంటున్నారు. మళ్ళీ ఈ రోజు కోసమే కదా ఎన్నాళ్ళు కష్టపడింది, అందుకే కష్టపడితే ఎప్పుడు సక్సెస్. ఈ మేడం గారే మాత్రం తిండి దగ్గర ఏమి లేదు, దానికి మేమే తినిపించాలి, మా డ్యూటీ అదే. దీనికి ఫుల్గా అన్నం పెట్టాలి, పాలు అన్ని మనమే వాళ్ళ దగ్గర ఉండి, అది తిండి దగ్గర ఏమి ఉండదు. అన్షిక ఎప్పుడు నేనే తినిపించాలి. ఇంకా అలా వచ్చేసి ఇక్కడ నానికి B1లో వచ్చినాయి. అయితే ఆ లోపల వెళ్ళి మా హస్బెండ్, అన్నయ్య, హర్షిత్ అందరూ వెళ్ళి చూసి వచ్చారు సీట్ ఎలాగుంది ఏంటి అని. అయితే బాగానే ఉంది, అన్ని బాగున్నాయి, లోపలే చాలా చాలా బాగున్నాయి అమ్మ అంటున్నారు. ఏం బాధలేదు నాని, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయి అలా మేము పంపించాం. మేమైతే బయట కూర్చున్నాం, మళ్ళీ అందరూ లోపలికి వస్తే ఏం బాగుంటది, ఇంకా జనాలు లంచ్ చేస్తున్నారు కదా, ఇబ్బంది పెట్టకూడదు ఎవరికైనా. అన్షిక, హర్షిత అందరూ చూసి వచ్చారు లోపలికి వెళ్ళి. మేమైతే బయట కూర్చున్నాం. ఇంకా అన్నయ్య కూడా లోపల ఏసీలో చూసి వచ్చారు. ఇప్పుడే మేము బయట కూర్చున్నాం, చెప్పాను కదండి, ఎండ మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయి. అదిగోండి ఇక్కడ కూర్చున్నాం మేము. అయితే ఏమైందంటే ఇక్కడ ఒక స్పెషల్ గెస్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు అందరూ. పొద్దున్న నుంచి వెయిటింగ్ లో ఉన్నారు, మాతో పాటు వస్తానన్నారు, కానీ వాళ్ళ పని వేరేగా ఉంటది కదా. ఆ గెస్ట్ ఎక్కడో బయట పనికి వెళ్ళిపోయారంటే ఇంకా ఎప్పుడు వస్తారు ఈ స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకున్నారు కదా. మీరు లాస్ట్ వరకు చూసేది వీడియో, మీకు తెలుస్తుంది మాకు స్పెషల్ గెస్ట్ ఎవరని. ఆయన కోసమే ఇక్కడ అందరూ వెయిటింగ్ లో ఉన్నాం. ఎండాలో ఫుడ్ తినకుండా ఆ సార్ ఎప్పుడు వస్తారని చూస్తున్నాం. ఇటువైపు వస్తే విజయవాడ కదండి, అసలు ఖాళీ ఉండదు. ఒక ట్రైన్ వెళ్ళిపోతే ఒక ట్రైన్ వస్తూనే ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాం, వాటర్ ఉంటుందేమో అని వాటర్ తాగుదామని. ఇటు ఫుడ్ అమ్ముతున్నారు చూడండి, చాలా చాలా బాగున్నాయి చూశాను. ఇంకా ఇల్లు కాసేపు బయట నుంచున్నారు, అస్సలు ఖాళీ ఉండదండి. చాలా చాలా జనాలు అక్కడ, అసలు నుంచుండకి ఖాళీ లేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. బాయ్ బాయ్. నాలోకం నీ నవ్వే నా శ్వాస, నీ మాటే నా గీతం, నీ ప్రేమే నా దారి. మనసులు ఒకటై ప్రేమగా సాగురా.